బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఈ 9వ ధ్యాన మహాచక్రం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా ప్రణామాలు. నా పేరు దాట్ల రాయ జగపతిరాజు, మాది తూర్పుగోదావరి జిల్లా. నేను 2001లో డాక్టర్ న్యూటన్ గారి ద్వారా ఈ మూమెంట్లోకి రావడం జరిగింది. నేను ఒక జూనియర్ కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేసేవాడిని. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటా. భారతీయ జనతా పార్టీలో రాజమండ్రి ప్రాంతంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్గా నేను పనిచేశాను. పత్రిజీని కలవక ముందు నేను కొంత తెలుసుకోగలిగాను అనుకున్నాను, చాలా తెలుసు అనుకున్నాను. సార్ని కలిసిన తర్వాత ముందు మనం తెలుసుకోవడం కాదు, ముందు మనిషిలాగా జీవించాలి, మానవత్వంతో జీవించాలి. చాలా విషయాలు ఎంతోమంది నుంచి విని నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఒకటి మిస్ అయ్యానని నాకు అర్థమైంది. ఏదైతే మనిషి తన జీవితాన్ని మరింత అర్థవంతంగా చేయాలి అంటే మొట్టమొదట అవగాహన చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం, ఏ జీవిని రక్తమాంసాలని మనిషి తినకూడదు. నేను హిందువుని అని చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. హిందూ ధర్మ ప్రచారం చేయడం మీద ఎంతో ఆసక్తి ఉండేది. ఎంత గొప్ప దేశం ఇది, ఎంత గొప్ప ధర్మము. ఇలాంటి దేశం, ఈ ధర్మం, ఈ మత మార్పుళ్ళు వీటికి వ్యతిరేకంగా పనిచేసేవాడిని. కానీ ఒకరోజు రాజమండ్రిలో ఒక మీటింగ్ జరిగితే ఎవరో గురువుగారు వస్తున్నారు చూద్దామని అనుకుని నేను వెళ్తే అక్కడ పత్రిజీని మొదటిసారి చూడడం జరిగింది. వారు అక్కడ ఒక చక్కగా చాలా సింపుల్గా ఎంతో గొప్ప సూత్రాల్ని, ఆ జీవన సూత్రాల్ని, ఆ కాస్మిక్ లాస్ని చాలా సరళంగా వారు చెప్తా, పక్షిజాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకు వండి తినడువాడు వసుధ చండాలుడు అని ఆ వేమన పద్యాన్ని చెప్తూ ఉంటే నాకు ఒకసారి గుండెల్లో గుచ్చుకున్నట్టు అయింది. ఈ పక్షుల్ని పట్టి తినేవాడు వసుధ చండాలుడు అని. నాకు ఒకసారి ఆలోచన వచ్చింది, నేను రాజుని అనుకుంటున్నాను, నేను హిందువుని అనుకుంటున్నాను, నేను ఇప్పుడు చండాలున్నా ఎవరిని? ప్రతిరోజు మాంసాహారం తినేవాడిని, ప్రతిరోజు, శనివారం కూడా. నా వైఫ్ అనేది శనివారం కూడా ఏంటండి అని. మా ఇంటికి ఎవరైనా వచ్చేది కేవలం ఆ మాంసాహారం బాగుంటుందని ఎంతోమంది వచ్చేవారు. రాజుగారి ఇంటికి వెళ్తే మంచి భోజనం ఉంటుంది అని. అలాంటి ఆ చెత్త అని నాకు ఎందుకో అర్థం కాలే. కానీ వారు ఆ రోజు చెప్తే చాలా సిగ్గుగా అనిపించింది. ఇంటికి వెళ్ళి వెంటనే నా భార్యతో అన్నాను, ఈ రోజు నుంచి మనం మాంసం తినొద్దు, మన పిల్లల్ని అలా పెంచకూడదు, ఈ క్షణం నుంచి మనం మానేద్దామంటే సరే మానేయచ్చు, కానీ మీరేం తింటారు? నేను ఏ కూరలు కాయగూరలు తినేవాడిని కాదు. మరి మీరేం తింటారంటే ఏదో చేద్దాంలే, మాంసం మాత్రం ఈ రోజు నుంచి వద్దని ఆ రోజు నుంచి నా కుటుంబం అంతా శాకాహారులుగా మారు. జీవితంలో నేను ఎప్పుడూ అనుకుంటాను, నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్కి రాకపోయి ఉంటే
నేను ఎంత అజ్ఞానంలో ఉండేవాడినో అని. పత్రిజీని చేరకపోయి ఉంటే నేను ఇంకా చాలా గ్రంథాలు చదివేవాడినేమో, కానీ నాకు ఈ రియలైజేషన్ వీరి వల్లే వచ్చింది. నేను ఎన్ని జన్మలు ఎత్తినా పత్రిజీ రుణం తీర్చుకోలేను. మరి ఆ గురువు రుణం తీర్చుకునే బాధ్యత కాబట్టి నేను నా కుటుంబం, నా బంధువులు, నా వైఫ్ తరపు కానీ, నా అన్నగారు ఫ్యామిలీ కానీ అందరూ శాఖాహారులు అవ్వాలని వారందరికీ నేను తెలియచెప్పడం నా అదృష్టమేంటో. నా వైఫ్ సైడ్ కానీ, నా ఫాదర్ వైఫ్ కానీ, మదర్ వైఫ్ కానీ అందరూ శాఖాహారులుగా మారారు. మా కుటుంబంలో ఎవరు మాంసం తీసుకోరు. నాకు 2 పాపలు. ఆ పాపకి మ్యారేజ్ చేసేటప్పుడు కూడా అందరూ అనేవారు, నేను 2.5 years బ్యాక్ నేను మ్యారేజ్ చేశాను, మాంసం తినేవాడికి నేను చేయను అనేవాడిని. నువ్వు అలా అంటే సంబంధాలు ఎలా వస్తాయి, మన రాజుల్లో మాంసం తింటారు అందరూ అని. అదేమీ దౌర్భాగ్యమో, కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజులకి ఏమైందో. నార్త్ ఇండియాలో క్షత్రియులు మాంసం తినరు, అగ్రవర్ణాలు వాళ్ళు మాంసం తినరు. మరి ఏం దురదృష్టం దాపురించిందో ఈ జాతికి. మాంసాహారం అంత దారుణంగా అలవాటైంది. అది నాకు చాలా బాధ అనిపించేది. నేను నా బిడ్డని మనిషికే ఇచ్చి పెళ్లి చేస్తాను. అలాగే ఒక చక్కటి శాఖాహారి నాకు అల్లుడిగా దొరికాడు. నేను అదే కండిషన్. నాకు ఇంకో 2వ పాప ఉంది. ఈ పాపకు కూడా మ్యారేజ్ సంబంధాలు వస్తుంటే ముందు వాడు మనిషి అయి ఉండాలి, వాడు శాఖాహారి అయి ఉండాలి. ఈరోజు మనం చాలా శాస్త్రీయంగా ఎదిగాం అనుకుంటున్నాం. శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగింది, మేధస్సును పెంచుకున్నాం, టెక్నాలజీ పెరిగింది. ఎప్పుడు ఊహించినంత అద్భుతంగా మనం చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించాం. కానీ మానవత్వం మాత్రం ఉండవలసినంతగా పెరగలేదు. మనిషికి మానవత్వాన్ని మించిన మతం లేదు. ఎవరు చెప్తారు, ఎలా చెప్పాలి? ఇలాంటి మహనీయులు చెప్పే మాటని అర్థం చేసుకునేంత తీరిక కూడా ఎవరికి లేదు. నాకు తెలిసి పత్రిజీ ఆయన ఒకసారి అన్నారు, ఈ భూమి మీద ఏ జీవి ఆడవకూడదు, ఆఖరి జీవి ఈ భూమి నుంచి హాయిగా నిష్క్రమించే వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కొనసాగాలి. నేను 2007లో పత్రిజీ మీద అలిగి ఈ మూమెంట్ నుంచి వెళ్ళిపోయాను. ఆయన మీద నాకు ఏదో పైత్యం వచ్చి అర్థం కాక కోపగించుకుని నేను ఈ మూమెంట్ నుంచి దూరంగా వెళ్ళిపోయాను. తర్వాత ఒకసారి కలిసినప్పుడు అన్నారు, ఎక్కడికి పోతావు? నా నుంచి నువ్వు దూరం అయితే సత్యానికి దూరం అవుతావు. నేనే నీ లక్ష్యానికి దూరం అవుతావు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేనేమీ కోరుకోను, నేను ఎవరి నుంచి ఏం కోరుకోను. నేను ఒకటే కోరుకుంటాను, నా నుంచి ఎవరు దూరం అవ్వకూడదు. నా నుంచి ఎవరైనా దూరం అయితే సత్యం నుంచి దూరం అవుతారు. సత్యం మాటలు ఏదో ఉపన్యాసాల వల్ల తెలిసినట్టు అనిపిస్తుంది, కానీ జీవితాన్ని సరి అయిన మహనీయులని అర్థం చేసుకోవడం. నేను పత్రిజీని అన్నాను, మిమ్మల్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు. అది మూర్ఖపు ఆలోచన. ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో. నాకు అర్థం కాందే నేను ఆయన ఎలా అర్థం చేసుకుంటాను? ఉపనిషత్తులు కూడా ఏం చెప్పినాయి, బై అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఆల్ దిస్ యూనివర్స్ ఈజ్ నోన్. నువ్వు నీకు అర్థమైతేనే ఈ విశ్వం నీకు అర్థమవుతుంది. మనని మనం అర్థం చేసుకోవడానికి ఏం చేయాలో ఇంత సింపుల్గా ఇచ్చారో. ఎలా జరిగింది సార్, ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు? ఈ
బ్యాలెన్స్ చేయడం నాకు చాలా కష్టం అవుతుంది. ఈ ప్రాపంచికంగా ఈ మేనేజ్ చేసుకోవడం, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం కోసం తెలిసిన విషయాలను ఆచరణలో పెట్టుకోవాలంటే ఆ బ్యాలెన్స్ కష్టంగా ఉంటుందని ఒక సందర్భంలో వారితో అన్నారు. సత్యం తెలిసిన తర్వాత ఇంక అలా జీవించడమే, నాకు తెలిసి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. మీరు ఎలా ఆ జాబ్ని రిజైన్ చేసి ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అలా ఉన్నప్పుడు మీరు ఈ మార్గంలోకి వచ్చి ఎలా మేనేజ్ చేశారు సార్, నాకు చాలా కష్టంగా ఉంది అని అంటే వారు అన్నారు, నాకు 3 జన్మల క్రితమే సత్యం తెలిసింది. సత్యం తెలిసాక ఇంక అలా జీవించడమే. నేను చాలా పుస్తకాలు చదువుతాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నాకు ఎక్కువగా బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇంతమంది మహనీయులు పేర్లు కూడా మామూలుగా అయితే వినుండం, ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ మహనీయులు ఎంతోమంది గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎంతోమందిని ఈ మూమెంట్ మనకి పరిచయం చేసింది. ఎన్ని పుస్తకాలు, ఏ పుస్తకం చదువుతున్నా నాకు పత్రిజీ కనిపిస్తారు అందులో. ఆ పుస్తకం ఎసెన్స్ ఆయన జీవిస్తే కనిపిస్తారు. నాకు తెలిసి ఎంత సరళంగా సామాన్యులకి, అతి సామాన్యులకి ఈ సత్యాన్ని తెలియచేయడానికి ఆయన ఆ ఎసెన్స్ని ఈ దాదాపు 29 సంవత్సరాలుగా వారు ఈ మూమెంట్ని నడుపుతున్న తీరు చూస్తే అది ఎవరికి సాధ్యం కాదు. ఇలా ఆయన అడిగాను, మీరు ఎలా ఏముంది నాయనా, నేను ఒక 52,000 పుస్తకాలు చదివాను, ఎప్పుడో 52,000 పుస్తకాలు చదివాను. ఆ మొత్తం ఆ సారాన్ని నేను మిక్సీలో వేసాను. 52,000 పుస్తకాల సారాన్ని ఆ గ్రైండ్ చేసి ఆ మిక్సీలో 3 డ్రాపులు తీశాను. అందులో మొదటి డ్రాప్ ధ్యానం అని వచ్చింది, రెండవ డ్రాప్ స్వాధ్యాయం, 3 సజ్జన సాంగత్యం. చాలా చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో పుట్టడం మనం ఎంత పుణ్యం చేసుకుంటేనే పుట్టాం. ఇది ఎందుచేతంటే దాదాపు ప్రపంచం మొత్తం అంతా మనిషి సుఖంగా హాయిగా బ్రతకడానికి ఏం చేయాలో దాని మీద ఫోకస్ చేస్తే, భౌతిక విషయాల మీద, ఈ ఒక్క దేశం మొత్తం శక్తినంతా ఒకే విషయం మీద కేంద్రీకరించింది. అది సత్యాన్ని తెలుసుకోవడం కోసం. సత్యం ఒకటే. వేల సంవత్సరాలు క్రితమే నాగరికత ఈ దేశంలో ఉంది. ఎవరైతే ఈవేళ మనం అనుకరిస్తున్నామో, ఏదైతే గొప్పదని అనుకుంటున్నామో, ఆ దేశాలు నాగరికత అనే మాటను కూడా విన్న రోజుల్లో ఈ దేశం గొప్ప నాగరికతను చూసిన దేశం ఇది. మహర్షులు ఈ దేశంలో మనకి ఎంత ఉన్నత సంపదనిచ్చారో. 65 దేశాలు, 65 రాజ్యాలు, హిందూ రాజ్యాలు ఉండేవి ఈ ప్రపంచంలో. ఇవాళ ఒక్కటి కూడా లేదు. ఈ సంపద ఎంత దాడి జరిగిందో, లక్షల కోట్ల గ్రంథాల్ని అగ్నికాహుతి చేశారు. నలంద విశ్వవిద్యాలయంలో ఖిల్జీ అనే ఒక దుర్మార్గుడు దాడి చేసి ఈ సంపదని తగలబెట్టాడు. నలంద విశ్వవిద్యాలయపు లైబ్రరీని తగలబెడితే 6.5 నెలలు అంటుకుని మండుతూ ఉంది. 6.5 నెలలు పట్టింది, అంటుకుని ఉంది. అంటే ఎంత సంపద ఈ దేశాన్ని దగ్ధమైపోయిందో. అయితే అయినా కూడా పుస్తకాల్లో ఏదైతే ఉందో దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న మహర్షులు ఆ సారాన్ని ఎప్పుడూ తర్వాత తరానికి అందిస్తూనే ఉన్నారు. దాన్ని చేరే మార్గం ఎవరు పాడు చేయలేరు. విషయాల్ని నాశనం చేయగలుగుతారు, కానీ ఏదైతే సత్యాన్ని చేరవలసిన మార్గం ఉందో ఈ దేశం ప్రపంచానికి ఇచ్చిందో ఆ యోగా విద్యని ఎవరు నాశనం చేయలేరు. ధ్యానం మనిషి జీవితంలో ప్రవేశిస్తే
సమస్త జ్ఞానాన్ని మనిషి పొందగలుగుతాడు. అది తెలుసు కాబట్టి ఆయన పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వలేదు. నేను అనుకుంటాను పత్రిజీ ఇంకా పూర్తి సిలబస్ ఓపెన్ చేయలేదే అంటని. పత్రిజీ ఆ విశ్వరూపాన్ని ఇంకా చూపించడం లేదు ఏంటని నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని. ఇంకా సిలబస్, నెక్స్ట్ సిలబస్ అని నాకు ఎన్నోసార్లు అనిపించేది. కానీ ఆయన ఇవ్వాల్సింది ఏదో ఆ నిధికి తాళం చేయని ఇచ్చారు. ఆ ప్రవేశం జరిగిన తర్వాత నువ్వు ఎంత దూరం వెళ్తావో వెళ్ళొచ్చు. ఆ ఒకే ఒక్క ఆ బ్రహ్మ విద్యని మనందరికీ నేర్పుతున్నారు. మనం నేర్పుతున్నాం అందరికీ. నా అనుభవంలో 2-3 విషయాలు మీతో పంచుకుంటాను. నేను చాలా తేలిగ్గా, చాలా హాయిగా గడిపే మనిషిని. ఏ పెద్ద బరువులు, బాధ్యతలు నాకు పెద్దగా లేవు. ఈ మూమెంట్లో మొత్తం నా జీవితం అంతా కూడా అహింసా ధర్మ ప్రచారం కోసం చేయాలని నాకు బాగా అనిపించేది. ఈ గురువుకి నేను ఇచ్చుకునే రుణం తీర్చుకునే అవకాశం ఆయన ఏదైతే ఆయన అణువణువు కోరుకుంటుందో, ఏ మనిషి ఇంకొక జీవిని చంపితనకంటే తయారవ్వాలని ఆయన ఏదైతే కోరుకుంటున్నారో, ఇది ఎంత గొప్ప ఆశయమో, ఈ ఆశయం కోసం ఈ జీవితం అంతా గడపాలని నేను ఎక్కువ దాని మీద ఆలోచించేవాడిని. 2010లో ఈ తెలుగు రాష్ట్రాలు అంతా నేను ఒక పెద్ద ర్యాలీ మేము మన మాస్టర్స్తో కలిసి ఒక 40 రోజులు అందరికీ చేరవేయాలి, అహింసా ధర్మాన్ని అందరికీ చేరవేయాలి. వివేకానంద స్వామి చెప్తారు, విద్య నేర్చుకోవడానికి సామాన్యుడు విద్యాలయానికి రాలేకపోతే విద్యాలయాలే సామాన్యుడి దగ్గరికి వెళ్ళాలి. మరి ఈ విషయాలు తెలుసుకోవడానికి అందరూ రాలేకపోతే అందరి దగ్గరికి మనం వెళ్ళాలి. మామూలుగా వెళ్తే అందరికీ అర్థం కాదు కాబట్టి పెద్ద ఆర్భాటంగా వెళ్ళాలి అని ఒక 15-20 వెహికల్స్ పెట్టుకుని, మైకులు పెట్టుకుని ఒక పెద్ద ర్యాలీ చేసుకుంటా ఈ రాష్ట్రాల్లో మేము ప్రచారం చేసుకుంటా వచ్చాం. అది చేసిన టైంలో ఒక శాకాహార గ్రామాన్ని నిర్మించాలి అని మా గ్రామంలో, కలవచర్ల అనే గ్రామంలో, రాజమండ్రి దగ్గర మన పిరమిడ్ మాస్టర్ త్రిమూర్తులు గారికి ఒక ల్యాండ్ ఉంటే వారితో నేను ఎన్నోసార్లు అనేవాడిని, అయ్యా మీరు వెంచర్లు వేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, పూర్తిగా ఒక శాకాహార గ్రామాన్ని మీరు తయారు చేయండి అని. నేను ఆయన ఎప్పుడు కలిసినా అడిగేవాడిని, మీరు అది చేయండి అని. ఆయన ఒకసారి వచ్చి 2010లో మీరు అప్పుడెప్పుడు అన్నారు కదా, మీరు కానీ కోఆపరేట్ చేస్తే నేను అది చేయాలనుకుంటున్నాను అంటే, పదండి సార్ దగ్గరికి వెళ్దామని మేము పత్రిజీ దగ్గరికి వచ్చాం. ఇద్దరం కలిసి వచ్చి సార్తో మాట్లాడితే, నాయన నేను కోరుకుంటున్నదే ప్రతి జిల్లాలో ఒక శాకాహార గ్రామం రావాలి, స్పిరిచువల్ కమ్యూన్స్ రావాలి అని ఆ రోజు ధ్యాన జగతి అని నామకరణం చేసి ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఒక అద్భుతంగా ఉంది. ఇప్పుడు అక్కడ రాజానగరం అనే ప్రాంతంలో, రాజమండ్రి దగ్గర ధ్యాన జగతి పరిశుద్ధ శాకాహార ధ్యాన గ్రామం. ఆ గ్రామాన్ని మేము చేస్తున్న టైంలో ఎవరో ఒక మిత్రుడు వచ్చి, మాకు అరకు దగ్గర ఒక ల్యాండ్ ఉంది, మీకు సూట్ అవుతుంది అని మా కజిన్ ఈ మధ్యన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయికి వచ్చి చెప్తే అతను వచ్చి నాతో అన్నాడు, నాయన మనం ఇదేదో చేస్తున్నాం కదా, మళ్ళీ దానికోసం ఎందుకు అంటే, లేదు మీరు నాకు సపోర్ట్ ఉండండి, సార్ దగ్గరికి వెళ్దామంటే, సార్తో మాట్లాడితే వారు వెళ్ళి నన్ను ఆ ప్లేస్ చూసి రమ్మన్నారు. వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఈ బాధ్యత నువ్వు తీసుకో అన్నారు, ప్రకృతి వ్యాలీ. అది స్టార్ట్ చేసిన టైంలో నాకు తెలీదు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఉంటాయని. నా జీవితంలో నేను ఎప్పుడు మాటలు పడ్డాన్ని ఉండకూడదు అనుకునేవాడిని, ఎవరు నన్ను వేలెత్తి చూపించకూడదు అనుకునేవాడిని. ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నాకు ఎన్నో అనుభవాలు ఎదురైనాయి. ఒక సందర్భంలో సార్తో అన్నాను, నాకు చాలా అవమానంగా ఉంది సార్, ఇది చాలా కష్టంగా ఉంది అని. అంటే ఆయన అన్నారు, మనం జీరోలు, మనకు అవమానాలు ఏంటి అన్నారు. ఇన్ని సంవత్సరాల్లో మేము 2011లో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఈ ఫాల్ట్ ఉంది, నీ ఫాల్ట్ అని ఒక్కరోజు కూడా అనలేదు. అందులో నా మిస్టేక్స్ ఎన్నో ఉన్నాయి.
ఆయన ఏ రోజు అనలే. ఈ మధ్యన జూలై 8వ తారీఖున పత్రిజీ ప్రకృతి వ్యాలీకి వెళ్దామని వచ్చారు. ఆ రోజు ఉన్నారు. ఆ రోజు నైట్, ఆ రోజు ఉండి మరుసటి రోజు మార్నింగ్ నేను 6 గంటలకు వారి దగ్గరికి వెళ్తే అన్నారు, నాయన నాకు ఇన్నాళ్ళు ప్రకృతి వ్యాలీకి ఏం చేయలేకపోతున్నానని ఒక బాధ ఉండేది, నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు. సార్ ఎందుకని అలా అన్నారో అనుకున్నా. ఆయన అన్నారు, పాండవులు వనవాసం చేశారంటే అది ఫెయిల్యూర్ కాదు, కౌరవులు అంతఃపురంలో ఉంటే వాళ్ళు సక్సెస్ కాదు, నీ వనవాసం పూర్తయింది, ఈ ప్రకృతి వ్యాలీ చాలా అద్భుతంగా ఏదైతే మనం అనుకున్నామో అలా జరగడానికి ఇక్కడ ఒక కార్యక్రమం చేద్దాం, జనవరి 17 నుంచి 23 వరకు మహాకరుణ ధ్యాన మహాచక్రం అని ఆ రోజు వారి ఆలోచన అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం, విజయనగరం మాస్టర్స్ ఆ సొసైటీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఒక గొప్ప మహాకరుణ ధ్యాన మహాచక్రాన్ని, మహాకరుణ నాకు ఎంతో ఇష్టమైన ప్రాజెక్ట్ అది, ధ్యాన మహాచక్రం, అందులో అడవిలో చేసే ఒక గొప్ప భాగ్యాన్ని, గొప్ప అవకాశాన్ని వారు మనకు ప్రసాదించారు. ఈ ప్రాజెక్టు చేసినప్పుడు నేను 2010లో శాఖాహార ర్యాలీ చేశాను. 2011 ఏ రోజైతే నేను శాఖాహార ర్యాలీ ప్రారంభించానో అదే రోజు నేను సడన్గా నా ప్లేట్లెట్స్ కౌంట్ 26,000కి పడిపోయింది. అక్టోబర్ 2వ తారీఖున నేను యాత్ర మొదలుపెట్టాను 2010లో. 2011 అక్టోబర్ 2వ తారీఖున నేను కేర్ హాస్పిటల్లో అన్కాన్షియస్గా జాయిన్ అయ్యాను. నా జీవితంలో ఎప్పుడు నేను హాస్పిటల్కి పంటి కోసం కంటి కోసం వెళ్ళాను, కానీ ఎప్పుడు నాకు అనారోగ్యాలు లేవు. కానీ సడన్గా ఒకరోజు హై టెంపరేచరు, ఎంతకీ నాకు పెయిన్స్ తట్టుకోలేకపోతున్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే డాక్టర్స్ చూసి లాభం లేదు, బంధువులకి కావాల్సిన వాళ్ళు ఎవరిని ఉంటే కౌరు పంపించుకోండి అన్నారట. నాకు పెద్ద కాన్షియస్గా లేను. నన్ను ఏవో పెట్టారు, ఐసీయూలో పడేశారు. పత్రిజీ బెంగళూరులో ఉన్నారు. నవకాంత్ పత్రిజీ దగ్గరికి వెళ్ళి, జగపతిరాజు సీరియస్ సార్ అని చెప్తే ఆయన ఒకసారి అలా చూసి, మీరు పండి మీ పని చూసుకోండి, జగపతిరాజుకి ఏం కాదు అని మళ్ళీ ఫోన్ ఇమ్మని ఫోన్ చేసి, హాస్పిటల్లో ఉన్న నాకు సార్ నుంచి ఫోన్ వచ్చింది అంటే వాళ్ళు ఎవరు, ఐసీయూలో ఉన్న పేషెంట్కి ఫోన్ ఎవరు, మొత్తం మీద మన వాళ్ళు ఏదో ఫైట్ చేసి ఆ ఫోన్ నా చేతికి ఇస్తే, నేను మాట్లాడలేను, బట్ నాకు ఆయన మాట వినిపిస్తుంది. ఆయన అన్నారు నాతో, నాయన ఇది డాక్టర్ల సబ్జెక్ట్ కాదు, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని నీకేం కాదు అన్నారు. నాకు ఆ రోజు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక బ్లాక్గా ఉన్న నల్లటి నీడల్లాగా ఉన్నాయి. నేను కాన్షియస్గా ఉన్నానో అన్కాన్షియస్గా ఉన్నానో తెలియడం లేదు. నన్ను లాక్కుని వెళ్ళిపోతున్నాయి. ఒక లోయలాగా ఉంది, నన్ను తీసుకువెళ్ళిపోతున్నారు. నేను ఈ బాడీ వదిలేసి వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది. అప్పుడు నేను అడుగుతున్నాను, నేను వెళ్ళిపోనా ఉండనా అని. నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది, ఇట్ ఈజ్ లెఫ్ట్ టు యూ అని. అది నీకే విడిచిపెట్టబడింది, నీ ఇష్టం అన్నట్టుగా. నాకేమీ ఉండాలని లేదు, వెళ్ళాలని లేదు, నాకేం తెలియడం లేదు, నాకేమీ ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏమీ గుర్తు రావడం లేదు. కానీ నన్ను తీసుకువెళ్తున్న నల్లటి ఆ డార్క్ అన్నీ కూడా అందులో పడిపోయి నేను బయట ఉండిపోయాను. అప్పుడు నేను అనుకున్నా, నేను బతుకుతున్నాను అని. తర్వాత ఒక వారం రోజుల తర్వాత నన్ను మామూలు రూమ్కి తీసుకొచ్చారు. సార్ వచ్చారు, కేర్ హాస్పిటల్లో ఉండగా వచ్చి ఆయన అన్నారు, నాయన సార్ నాకు ఎందుకు ఇలా జరిగింది అంటే 4 కారణాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ఈ శరీరంతో ఉండగా మాంసం తిన్నావు, దాని కారణంగా నువ్వు కొంచెం సఫర్ అయ్యావు. 2, యాక్చువల్గా అయితే నీ టైం అయిపోయింది, కానీ నీ గ్రూప్ సోల్ నిర్ణయానికి కట్టుబడి ఇక్కడ ఉన్నావు. 2వది. 3, నువ్వు మామూలుగా లేదు, నువ్వు చాలా నెగిటివ్ని రెచ్చగొట్టావు శాఖాహార ర్యాలీలు చేసి, దాని ఎఫెక్ట్ నువ్వు చూసావు. ఎప్పుడు నెగిటివ్ ఫోర్సెస్ దాడి జరిగింది. 4, నీ నీ
నీ సోల్ని వేరే మాస్టర్స్ తీసుకున్నారు, వేరే గ్రూప్స్ సోల్స్ నీతోటి జాయిన్ అయినాయి, ఈ 4 కారణాల వల్ల ఇది జరిగింది అని చెప్పి చాలా ఒక సెలబ్రేషన్ లాగా ఆయన వెళ్ళిపోతా మళ్ళీ వచ్చి బయటకు వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి వచ్చి చాలాసేపు మా దగ్గర నుంచి ఇలా అంటా వెళ్తే నాకు గొప్పగా అనిపించింది, ఈ జగపతిరాజు చచ్చిపోయి మళ్ళీ బతికాడని. 2005లో మేము ట్రెక్కింగ్ చేస్తాం మారేడుమిల్లిలో. ఆ మారేడుమిల్లి ట్రెక్కింగ్ చేసినప్పుడు సార్కి వేడి నీళ్ళు స్నానం చేస్తారని బాగా మరుగుతున్న నీళ్లు అక్కడ ఏర్పాటు చేస్తాం. చేస్తే నేను పొద్దుటే స్నానం చేసి కొత్త బట్టలు తెల్ల బట్టలు వేసుకుని నేను తిరుగుతుంటే 6 గంటలకో 6:30కో వారు జగపతిరాజుని రమ్మను అన్నారు. 2000 మంది పైగా మేము అడవిలో ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఎవరు చెప్తే నేను సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే కూర్చో అన్నారు. బట్టలు మాసిపోతాయి అనుకుంటేనే కూర్చున్నాను. కూర్చుంటే ఆ మరుగుతున్న నీళ్లు నేను అసలు ముట్టుకోవడం కష్టం, అంత మరుగుతున్న నీళ్లు నా నెత్తి మీద అలాగా ఒక 12 పైగా మగ్గులు అలా పోస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న మన వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు. నాకు బాధగా ఉంది, వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు. అయిపోయిన తర్వాత అన్నారు, నీ దగ్గర ఏం లేదు, నేను తీసేశాను, నీ పని అయిపోయింది, నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపో, జగపతిరాజు చచ్చిపోయాడు, క్లాప్స్ కొట్టండి అయ్యా అన్నారు. ఇదేంటి ఇలా అంటున్నారు, ఇంకా నాకు అప్పుడు అర్థం కాలే. నన్ను చంపేశారో, ఈ మనిషిలో ఉన్న ఎన్ని సంస్కారాలని, ఎన్ని మలినాల్ని నా నుంచి దూరం చేశారో, ఒక గొప్ప గురువుని నేను చేరుకోవడం నా అదృష్టం, ఈయన పక్కన కూర్చోగలడం అదృష్టం. కనీసం 2-3 జన్మలు ధ్యానం చేస్తేనే నా చిటికిన వేలిని తాగగలరు అని చెప్పారు. అలాంటి మహనీయుడితో కలిసి కూర్చుని ఆయన పక్కన కూర్చుని సూర్యుడి ముందు ఒక లైట్ వేసి చూపించినట్టు నేనేమి చెప్పగలను, వారు లేకుండా పక్కన లేకుండా నేను బ్రహ్మాండం ఉపన్యాసం ఇవ్వగలను మీ అందరికీ. ముందు మీ అందరికీ టోటల్ మనం ఒక గొప్ప మూమెంట్లో ఉన్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏదైతే అవసరమో మన బాధ్యత, ఒక ధార్మిక సంస్థ ఏమైతే చేయాలో అది 100% నిర్వహిస్తున్న ఒక గొప్ప మూమెంట్, గొప్ప గురువు. వారేమీ మన నుంచి ఏమీ నియమాలు పెట్టలేదు, మన ఎంత ఫ్రీగా ఉంచారో, మీ ఇష్టం, ఇలా ఉండు అలా ఉండని ఏ విషయాల్లోని మన నిర్బంధం చేయలేదు, మన ఇష్టం. కానీ మన సాధన, స్వాధ్యాయం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నామో అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళగానే ఆయన చెప్తున్నారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేయవలసింది ఆ పుస్తకాలు చదవడం అని. మరి మీరు ఇంటికి వెళ్ళగానే చదవడానికి ఆ పుస్తకాలు, ఆ బుక్ స్టాల్స్ ఇంతకుముందు ఫస్ట్లో మాకు ఇంకా ఎక్కువ కనిపించేవి. చాలా కొత్త పుస్తకాలు వచ్చేవి. ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రం వచ్చిందంటే దానికోసం మేము ఎదురు చూసేవాళ్ళం, ధ్యాన యజ్ఞాల కోసం. ఎందుకనంటే కొత్త పుస్తకాలు ఎన్నో వస్తాయి అని. కొత్త పుస్తకాలు రావాల్సినంతగా రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే మనం బిజీ అయిపోయాం వాట్సాప్లో మెసేజ్లు చూసుకోవడంలో. అందరూ వేల పుస్తకాలు కొనుక్కుని వెళ్ళాలి. ప్రతి ఇంట్లో పిరమిడ్ మాస్టర్ ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో మొత్తం మన ఏమేమి పుస్తకాలు, మహనీయులు అందరూ ఇచ్చిన పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ మన ఇళ్ళల్లో ఉండాలి, మనం చదవాలి, మన బిడ్డలకు అందించాలి. ఇక ఫైనల్గా టైం అయిపోయింది, అది శివప్ప అంటున్నారు, టైం అయిపోయింది అంచేత నీ మైక్ ఆగింది అని. మీ అందరికీ జనవరి 17 నుంచి 23 వరకు ప్రకృతి వ్యాలీలో జరిగే మహాకరుణ ధ్యాన మహాచక్రానికి రావాల్సిందిగా మీ అందరికీ
ఆహ్వానం పలుకుతా. ఈ మహనీయుడితో 7 రోజులు ఆ అడవిలో, ఆ ప్రకృతిలో మనం కలిసి అనుభవాన్ని, వారు సందేశాలని, అందరు అనుభవాల్ని, ముఖ్యంగా ఆ మన్యంలో ఎన్నో గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ గిరిజనులు శాఖాహారులు, పూర్తి శాఖాహారులైన మహనీయులు ఎంతోమంది ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. వారందరినీ మనం కలుసుకుంటాం. ఎంత గొప్ప ఆతిథ్యం ఇవ్వడానికి మన విజయనగరం జిల్లా మాస్టర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. పత్రిజీ వారితో మీరు 10 స్టార్ భోజనం పెట్టాలి, అన్ని రుచులు పెట్టాలి అన్నారట. వాళ్ళు ఎంతో కష్టపడి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మంచి ఫుడ్, అన్ని రకాల ఆంధ్ర వంటలన్నీ తయారు చేసి అందించడానికి, వారు ఆతిథ్యం ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మీరు అందరూ రావాలని మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు మీతో కొంతసేపు కలిపే ఈ భాగ్యాన్ని కల్పించిన పత్రిజీకి, మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.